అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో మిస్సింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 24న కండ్రంగిపేట చెందినటువంటి 6 విద్యార్థులు ఒకే రోజు అదృశ్యమయ్యారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగినటువంటి పోలీసులు చిన్నారుల కోసం గాలించారు. ఎట్టకేలకు 6 రోజుల తర్వాత చిన్నారుల ఆచూకీ లభ్యమైంది. అయితే తల్లిదండ్రులు మందలించడంతోనే చిన్నారులు అలా వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఆలమూరు విలేజ్ కండ్రేగపేట గ్రామం నుంచి 6 చిన్నారులు ఇంటి నుంచి వెళ్ళిపోతారు. దాంట్లో 4 అబ్బాయిలు 2 అమ్మాయిలు, అందరూ కూడా 12 to 14 ఇయర్స్ ఏజ్, 6th, 7th, 8th స్టాండర్డ్ చదువుతూ ఉన్నారు. సో ఇంట్లో చదవమని చెప్పి మందలించడం వలన ఇంటి నుంచి ఆ రోజు నైట్ వెళ్ళిపోతారు. అయితే 24th నుంచి కూడా పేరెంట్స్ అన్ని దగ్గర కూడా వెతికి 28th మధ్యాహ్నంకి పోలీసుల్ని ఆశ్రయిస్తారు. ఇమీడియట్గా ఆలమూరు పోలీసులు వెంటనే స్పందించి మిస్సింగ్ కంప్లైంట్ కట్టి ఇమీడియట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని అన్ని పోలీస్ స్టేషన్స్కి, కంట్రోల్ రూమ్కి, రైల్వే పోలీస్ అందరితో కూడా సంప్రదించి డీటెయిల్స్ని షేర్ చేయడం జరుగుతుంది. వీళ్ళ దగ్గర మొబైల్ ఫోన్స్ లేని కారణంగా ప్రధానంగా మనం సీసీటీవీ కెమెరా పైన డిపెండ్ అయ్యాం. తర్వాత మనకి కొన్ని క్లూస్ రావడం జరిగింది. రావులపాలెం బస్ స్టాండ్ నుంచి రాజోల్ వైపు వెళ్తున్నట్టుగా మనకి తెలిసింది. ఇమీడియట్గా ఆ రూట్లో ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా ఫర్దర్గా మళ్ళీ త్వరగా వెరిఫై చేయడంతో పి గన్నవరం పిఎస్ లిమిట్స్లో ఎర్రంశెట్టివారిపాలెం విలేజ్ దగ్గర వీళ్ళు దిగారని మనకు తెలిసింది. అక్కడ డ్రోన్స్ ఇమీడియట్గా డిప్లాయ్ చేసి ఏరియా అంతా కూడా స్కాన్ చేసి కవర్ చేయడం జరిగింది.